శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుః భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం వయం సర్వే 88తమ శ్లోకే ప్రవిశామః. ఇప్పుడు మనం 88వ శ్లోకంలో ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతిః. భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతిః ఏకనామమేవ. శివదూతి శివారాధ్య శివమూర్తిశివంకరీ. శివదూతి శివారాధ్య శివమూర్తిశివంకరీ. భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతిః ప్రథమం. శివదూతి ద్వితీయం. శివారాధ్య తృతీయం. శివమూర్తిః చతుర్థం. శివంకరీ పంచమం. పంచపదీ అయం శ్లోకः. షోడశాక్షరీ నామం భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతిః. భక్త హార్ద తమః భేద భానుమత్ భాను సంతతిః. భక్త భక్తుల యొక్క, హార్ద హృదయములలో ఉన్నటువంటి, తమః చీకటి అజ్ఞానమనే చీకటిని, భేద పోగొట్టేటటువంటి, భానుమత్ కిరణములు కలిగిన, భాను సూర్యభగవానుడి యొక్క సంతతి సముదాయం అంటే కిరణ సముదాయం. భక్తుల యొక్క హృదయాల్లో ఏర్పడినటువంటి అజ్ఞానమనే చీకటిని పోగొట్టేటువంటి సూర్యుడి యొక్క కిరణముల సముదాయం. ఎవరు? అమ్మవారు. తనను ఆరాధించేటటువంటి భక్తులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అజ్ఞానాన్ని కలగనివ్వరు అమ్మవారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం అమ్మవారిని జపిస్తున్నాం, అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తున్నాం, ఆ శ్లోకాల్లో అంతరార్థం తెలుసుకుంటున్నాం, మంత్రజపం చేస్తున్నాం. ఇంకా అజ్ఞానం ఎందుకు కలుగుతుంది? నా భవేత్. అజ్ఞానం కించిదపి నా భవేత్. అజ్ఞానం కించిదపి నా భవేత్. అజ్ఞానం కొంచెం కూడా ఏర్పడదు. కారణం, చీకటి ఏర్పడితే సూర్యకిరణం ఏం చేస్తుంది? చీకటిని పోగొడుతుంది. సూర్యకిరణ ప్రసారంతో చీకట్లన్నీ మొత్తం తొలగిపోతాయి. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహ జ్ఞానం, అమ్మవారి యొక్క అనుగ్రహం అనే జ్ఞానం మనపై ప్రసరిస్తే అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది. అది ఈ నామంలో విశేషం. భక్త హార్ద భక్తుల యొక్క హృదయములలో ఏర్పడినటువంటి, తమః చీకటిని, భేద పోగొట్టేటటువంటి, భానుమత్ సూర్యుని యొక్క, భానుమత్ అంటే సూర్యుడు, భానుడు కిరణం కాంతి, మత్ అంటే కలిగినవాడు, భానుమత్ కాంతి కలిగిన తేజోవంతుడైన ఆ సూర్యభగవానుడి యొక్క భాను అంటే కిరణం. ఇక్కడ భాను సంతతి, కిరణముల సముదాయమే అమ్మవారు. అంటే జ్ఞాన కిరణ స్వరూపిణి. తర్వాత శివదూతి. శివదూతి అంటే శివుడు దూతగా కలిగినవారు. అదేమిటి విచిత్రంగా ఉంది? అమ్మవారు పరమేశ్వరుని దూతగా పంపించారా? ఎప్పుడు? ఇప్పుడు మనం దేవి భాగవతంలో ప్రవేశించాలి. మనం ఇంతకుముందు ఒకసారి అనుకున్నాం, లలితా సహస్రనామముల యొక్క వ్యాఖ్యాన రూపమే, కథారూపమే దేవి భాగవతం. ఇక్కడ దేవి భాగవతంలో ఘట్టం చూద్దాం. శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు అమ్మవారితో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు ఏం చేశారు? అనంతమైన సైన్యంతో వస్తున్నారు అమ్మవారితో యుద్ధానికి. ముందుగా వాళ్ళు ఒక దూతను పంపించారు. మేము శక్తిమంతులము, మాతో ఎవరు యుద్ధం చేయలేరు, దేవతలందరూ ఓడిపోయిన వాళ్ళే, త్రిమూర్తులు కూడా మా ముందు నిలబడలేరు, ఒక స్త్రీవి నువ్వెంత అంటే నువ్వు యుద్ధాన్ని విరమించుకో, మా వశంలో ఉండు, మేము చెప్పినట్టు విను
అని అంటే అప్పుడు అని దూతను పంపించారు వాళ్ళు. ఆ దూత వచ్చి చెప్పాడు. అమ్మవారు ఏం చేశారు? పరమేశ్వరుని దూతగా పంపించారు. పరమేశ్వరుడు దూతగా పంపించారు. శివుడు మంగళస్వరూపుడు తెలుసు రాక్షసులకు. ఆయనతో విరోధం పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు పనికిరారు. పరమేశ్వరుడు దూతగా వచ్చాడు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్పారు. పరమేశ్వరుడు వాళ్ళకు చెప్పాడు, నిరాకార స్వరూపిణి ఒక ఆకారం పొందింది అమ్మవారు, శక్తి స్వరూపిణి. ఆవిడతో మీరు యుద్ధం చేయలేరు. చెయ్యాలి అని నిర్ణయిస్తే మీరు యుద్ధానికి రండి, ఈ మాట చెప్పడానికి వచ్చాను అన్నారట. అంచేత శివదూతి అంటే పరమేశ్వరుని దూతగా పంపించారు అమ్మవారు. శివదూతి, శివారాధ్య, శివుడి చేత ఆరాధించబడుతున్నవారు. శివుడైనా అమ్మవారిని ఆరాధించవలసిందే కదా. ఎవరైనా అమ్మవారి ఆరాధన పొందవలసిందే. హరిహర విరించియాధిపిరపి, హరిహర విరించియాధిపిరపి అని సౌందర్యహరు చెప్పారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాధిపిరపి. హరిహర విరించి, హరిహరులు, హరి విష్ణువు, హరుడు శివుడు, విరించి బ్రహ్మ, ముగ్గురు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు శక్తినిచ్చేది అమ్మవారే. బ్రహ్మకు సృష్టించేసే శక్తినిస్తుంది అమ్మవారు. అలాగే మహావిష్ణువుకు స్థితిని కల్పించే, రక్షణ కల్పించే శక్తిని ఇస్తున్నారు అమ్మవారు. రుద్రుడికి లయింపజేసే తత్వం ఇస్తున్నారు. ఇదే అమ్మవారు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళ కార్యకలాపాలు చేయలేరు. అందుచేత అమ్మవారు వీళ్ళందరి చేత ఆరాధించబడుతున్నారు. శివ ఆరాధ్య, శివుడు ఆరాధిస్తున్నాడు. కాశీక్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అందరికీ అన్నం పెడుతుంటే మొట్టమొదటి భిక్ష స్వీకరించిన వారు ఎవరండి? పరమేశ్వరుడే. భవతి భిక్షాం దేహి అని మొట్టమొదటి భిక్ష స్వీకరించిన వారు పరమేశ్వరుడే. అంతే అమ్మవారిని ఆరాధించేవారు కనుకనే అమ్మవారి యొక్క విశేషమైన శక్తిని భిక్షగా స్వీకరించారు. శివ ఆరాధ్య. ఇంకా శివమూర్తి. శివం అంటే మంగళం అండి. మంగళస్వరూపిణి అమ్మవారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ మంగళమే. శివం, శివస్వరూపిణి, శివమూర్తి, శివుడే మూర్తి. శివుడు మంగళస్వరూపుడు, శివాని మంగళస్వరూపురాలు. శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి. ఆయన మంగళస్వరూపుడు, అమ్మవారు మంగళస్వరూపిణి. అంచేత ఏం చెప్పారు ఇక్కడ? అద్భుతమైన మూర్తి. శివమూర్తి అంటే శివంకరమైన, శుభకరమైన, మంగళకరమైన రూపము కలిగిన వారు కనుక శివమూర్తి. పైగా శివత్వం అంటే ఏమిటి? మోక్షత్వం. శివం అంటే మంగళం. మంగళం ఏమిటో? మంగళకరమైనది ఏంటంటే మోక్షమే. మోక్షం కంటే మంగళకరమైనది ఉందా? నా గాయత్ర్యా పరం మంత్రం, నమాతు పరదైవతం, నమోక్షాచ్య పరం స్థానం, నా సంతృప్తే పరం ధనం అని ధర్మశాస్త్రం చెప్తోంది. నా గాయత్ర్యా పరం మంత్రం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు. ఏ మంత్రమైనా ముందు గాయత్రి మంత్రం, తర్వాత ఆ మంత్రాలు. నా గాయత్ర్యా పరం, గాయత్రి అమ్మవారి రూపమే కదా. నా మాతు పరదైవతం, కనతల్లిని మించిన దైవం లేదు. నా మోక్షాచ్య పరం స్థానం, మోక్షం కంటే మోక్షాన్ని మించిన ఉన్నత స్థానము లేదు. నా సంతృప్తే పరం ధనం, సంతృప్తిని మించిన ధనము లేదు. అంచేత అద్భుతమైన రూపం. ఇంకా శివంకరి, అమ్మవారు మంగళస్వరూపిణి, మంగళకారిణి, సర్వమంగళ మాంగళ్యే, మంగళకారిణి. శివం కరోతి శివంకరి, మోక్షాన్ని కల్పిస్తున్నారు అమ్మవారు. అంచేత మోక్షకరి, మోక్షదాయిని, మోక్షకారిణి అలాంటి నామాలతో స్తుతించారు వసుంధ్యాది వాగ్దేవతలు. ఓం ఐం హ్రీం శ్రీం భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివదూత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివారాధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివమూర్త్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివంకర్యై నమో నమః.